నా ఫ్రెండ్ గారి దగ్గరికి వేసి రే నేను ఇలా బిగ్ బాస్ పోతారా అని చెప్పిన. వాడు నవ్వుకుంటా, అవునరా నువ్వు పోతా అంటానో బాగానే ఉండదు, నిన్ను ఎందుకురా బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ క్వాలిటీ ఏముంది, నువ్వు ఎందుకు పోవాలనుకుంటున్నావు, ఇలా క్వశ్చన్ అడిగాను. నాకున్న 180 సబ్స్క్రైబర్లకి ఫాలోవర్స్కి నేను ఇప్పుడు మాట్లాడే ఆ క్వశ్చన్లన్నిటికీ రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్ ఇది కాదు. కానీ నన్ను నేను కూడా ఆ క్వశ్చన్ అడుక్కున్నా, ఎందుకు నేను బిగ్ బాస్ పోవాలని చెప్పేసి. నాలో రేగిన కోరిక, నాకున్న డ్రీమ్. అంటే ఎప్పుడు బిగ్ బాస్ చూస్తూ ఉండేవాడిని ఒకప్పుడు, కానీ ఇప్పుడు చూడడం కూడా మానేసా. ఇలాంటి టైంలో కూడా జస్ట్ నార్మల్గా పీపుల్స్ని చూస్తున్నా, ఏం చేస్తున్నారు అంటే బిగ్ బాస్ చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు, ఆ చూసే ప్లేస్లో నేను ఉండాలనే ఆలోచన వచ్చింది. అలానే మన మిడిల్ క్లాస్ లైఫ్లో యాజ్ ఎ కామన్ మ్యాన్గా మనం ఇంతవరకు పోవాలంటే ఇది ఒక పెద్ద డ్రీమ్. కానీ ఈ వీడియో వాళ్ళ వరకు పోయి వీడు ఎందుకురా ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు బిగ్ బాస్కి అని చెప్పేసి వాళ్ళ నుంచి నాకు క్వశ్చన్లు వస్తే వాళ్ళకి చెప్పే రోజు మీకు అర్థమవుతుంది నేను ఎందుకు పోవాలనుకుంటున్నా అని చెప్పేసి. అలానే ఈ ప్రయత్నంలో నా తోడుగా మీరందరూ ఉంటారు. బిగ్ బాస్ సీజన్ 10 మీ మదన్ గాలం బిగ్ బాస్లో ఉంటాడు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మీ నుంచి సపోర్ట్ రాకముందే సపోర్ట్ వచ్చేసిందనే గట్టి నమ్మకంతో ఉన్నా. ఈ కామన్ మ్యాన్కి మీరందరి సపోర్ట్ ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలానే ఫాలో చేయండి. నాగార్జున గారికి బిగ్ బాస్కి ఇది గట్టిగా వినపడేలా షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.